ఓ అనామకుడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టగలడా? తనకే ఉద్యోగం లేక ఇతర సంస్థల్లో కమిషన్ల కోసం పనిచేసే వ్యక్తి వేలాది మందికి ఉద్యోగాలు చూపించగలడా? సినిమాల్లోనైతే ఓకే గాని రియల్ లైఫ్లో ఇలాంటివి జరుగుతాయా? చంద్రబాబు సర్కార్ మాత్రం ఇవన్నీ తేలిగ్గా జరిగిపోతాయని నమ్మబలుకుతోంది. అంతేకాదు భాగస్వామ్య సదస్సు సాక్షిగా ఏకంగా ఎంఓయూలు కూడా కుదుర్చుకుంది. సాక్షి నిఘాలో వెల్లడైన విషయాలు మీరే చూడండి. వైజాగ్ సమ్మిట్ లో బాబు గారి మాయ. ఏకంగా ఓ కమిషన్ ఏజెంట్ తో ఎంఓయూ, బోగస్ ఎంఓయూతో జనానికి బురిడి. చంద్రబాబు జిమ్మిక్కులకు విస్తుపోయిన జనాలు. ఇక్కడ ఫోటోలో చంద్రబాబుతో ఎంఓయూ కుదుర్చుకుంటున్న వ్యక్తి పేరు దొడ్డాల సుధీర్. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రితోనే ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాడు అంటే ఈయనేదో బడా పారిశ్రామికవేత్త అనుకుంటున్నారు కదూ? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈయన పారిశ్రామికవేత్త కాదు కదా, కనీసం చిన్న చిన్న వ్యాపారాలు చేసే స్థాయి కూడా ఇతడికి లేదు. గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలం సంతగుడిపాడు ఇతడి స్వస్థలం. ఇక్కడ మీరు చూస్తున్న ఇల్లు సుధీర్దే. ఈ ఇంటికి చెందిన వ్యక్తే ఇప్పుడు వందల కోట్ల రూపాయలతో పరిశ్రమలు తీసుకొచ్చి వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తానంటూ చంద్రబాబుతో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. అది కూడా వైజాగ్లో అత్యంత అట్టహాసంగా జరిగిన భాగస్వామ్య సదస్సులో. చంద్రబాబుతో సుధీర్ పత్రాలు మార్చుకుంటున్న ఫోటోను పత్రికల్లో చూసిన జనం విస్తుపోయారు. మన సుధీర్కి ఇంత సీనుందా అంటూ వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, సుధీర్ నర్సరావుపేటలో కమిషన్ల మీద విద్యార్థులను ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పిస్తూ ఉంటాడు. మీరు చూస్తున్న ఈ కాలేజీలో చాలా కాలంగా ఆయన విద్యార్థులను చేర్పిస్తున్నాడు. అలా చేర్చినందుకు ఒక్కో విద్యార్థికి ఇంతని లెక్కగట్టి కాలేజీ యాజమాన్యం సుధీర్కు కమిషన్ ఇస్తూ ఉంటుంది. అయితే అది కేవలం కాలేజీలు మొదలయ్యే సమయంలోనే జరిగే వ్యవహారం కాబట్టి మిగతా సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ చూస్తూ ఉంటాడు. కోటప్పకొండ దగ్గర విరించి అనే సంస్థ ప్లాట్లను వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఆ సంస్థలో సుధీర్ కమిషన్ల మీద ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాడు. ప్లాట్లను విక్రయిస్తే ఇంతని విరించి సంస్థ ఇతనికి కమిషన్ ఇస్తూ ఉంటుంది. ఇలా పనిచేసే వ్యక్తి ఇప్పుడు ఏకంగా వైజాగ్ భాగస్వామ్య సదస్సులో ప్రత్యక్షమయ్యాడు. చంద్రబాబుతో ఎంఓయూలు కుదుర్చుకుంటూ మీడియా కెమెరాలకు పోజులిచ్చాడు. సహజంగా ఏదైనా కంపెనీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటే ఆ సంస్థ చైర్మన్ లేదంటే ఏ మేనేజింగ్ డైరెక్టరో ముందుకొస్తారు. కానీ ఇక్కడ సుధీర్ అనే వ్యక్తితో ఒప్పందాలు చేసుకున్నారు. అయితే అతడు ఏ వ్యాపారాలు చేస్తున్నాడు? వందల కోట్ల పెట్టుబడి పెట్టే స్తోమత అతడికుందా లేదా? అతడి వ్యాపారాలు ఎక్కడెక్కడున్నాయి లాంటి కనీస ప్రశ్నలు కూడా వేసుకోకుండా మీడియా ఎదుట ఏదో చేస్తున్నట్టుగా ఇలాంటి బోగస్ ఎంఓయూలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలను నమ్మించడానికి లక్షల కోట్ల పెట్టుబడులు వరదలా వచ్చి పడుతున్నాయని చెప్పుకునేందుకు ఇలా చంద్రబాబు సర్కార్ నానా తిప్పలు పడుతోంది. కేవలం రాష్ట్ర ప్రజలను నమ్మించేందుకు ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతున్న ప్రభుత్వ పెద్దలను చూసి జనం ముక్కు మీద వేలేసుకుంటున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు రాకపోవడంతో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న ముఖ్యమంత్రిని చూసి నవ్వుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రవీందర్ రెడ్డి, సీనియర్ కరస్పాండెంట్, గుంటూరు.